పిల్లలకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి బీటెక్లు ఎంటెక్లు అంటూ పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, విదేశాలకు కూడా పంపిస్తున్నాం. లక్షల్లో పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఎన్ని పరీక్షల్లో అన్నా పిల్లలు చక్కగా చదువుకుని పాస్ అవుతున్నారు, కానీ ఈ పెళ్లి అనే జీవిత పరీక్షలో మాత్రం పాస్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఏవో ఒకటి తగాదాలు, వాళ్ళు వీళ్ళని ఏదో ఒకటి చేయడమా, వీళ్ళు వాళ్ళని ఏదో ఒకటి చేయడమా, అసలు సరిగ్గా కలిసి ఉంటారా లేదా, అసలు వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి కూడా తల్లిదండ్రులకు కూడా తెలియదు. అలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. ఈ కాలం పిల్లలకి పెళ్లి అనే దాని గురించి అవగాహన కల్పించాలి. సోషల్ మీడియాలో ఏవేవో చెత్త ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి, కానీ బంధాల గురించి, పెళ్లి అనే జీవితం గురించి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి, ఇలాంటి వాటిపైన ఏదైనా అవగాహన కల్పిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తే సోషల్ మీడియాలో బాగుంటుందని అనిపిస్తుంది. చూడండి, ఎంత సంపాదించిన కోట్ల ఆస్తులున్న జీవితానికి తోడనేది ఖచ్చితంగా అవసరం. తల్లిదండ్రులు మనతోటి ఎప్పటికీ ఉండరు. కొంతమంది అమ్మాయిలు పెళ్ళి వద్దంటారు, కొంతమంది అబ్బాయిలు పెళ్ళి వద్దంటారు. ఈ కాలం పిల్లలు బాబాయ్ మాకు పెళ్ళి వద్దు అనే స్థాయికి వచ్చేసారు అని అంటే సొసైటీలో ముందు ముందు ఏం జరగబోతుందో అనేది మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. పిల్లల్లో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి. ఈ మార్పు రావాలని అంటే ఏం చేయాలి, ఇలా ఎవరైనా ఆలోచిస్తే బాగుండని నాకైతే అనిపిస్తుంది.